దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపను మరి ఈశ్వరయ్య గారి కుటుంబం పట్ల చూపించిన సందర్భాన్ని బట్టి మనం అందరం చేరి వచ్చి ఉన్నాం అనే సంగతి మనం ఎరుగుదాము. ఈశ్వరయ్య గారిని దానమ్మక్కను దేవుడు ఆశీర్వదించి మరి వారి యొక్క ముగ్గురు సంతానం మనం ఎరుగుదాము. సుధీర్ మొదటి కుమారుడు, తర్వాత శాంతి, ఆ తర్వాత ప్రశాంతి. శాంతి యొక్క వివాహం దేవుడు చక్కగా జరిగించాడు. ఒక బిడ్డ ఉన్నింది. తర్వాత దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి కవల పిల్లలు వారికి కలిగిన సంగతి కూడా మనం ఎరుగుదాం. సంఘమంతా ప్రార్థించినప్పుడు దేవుడు కనికరం చూపించి సుఖమైనటువంటి కాన్పిచ్చాడు. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నాం. కుటుంబం కూడా దేవుడు చేసినటువంటి ఆ మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మరి ఈ ఉదయకాల సమయమున ఇలాగా సంఘంతో చేరి దేవుణ్ణి స్తుతించాలని తలంచగా సంఘము ప్రార్థించి మరి చేరరాగలిగాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించగలిగాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున ఇలాగా స్తుతి కూడికగా మీ సన్నిధానంలోనికి మమ్మల్ని చేర్చినందుకై మీకు స్తోత్రాలు. ఇంతవరకు నడిపించారు, మీకు స్తోత్రాలు ప్రభువా. వాక్యము దగ్గరికి మేము వచ్చి ఉండగా వాక్య పక్షముగా నిలవబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీ బూరగా నన్ను ఉపయోగించుకోండి. మా ప్రభువా, మీ శిలువ చాటున మరుగు చేసి మా అందరికీ అవసరమైన మాటలు అందించమని, మరి ముఖ్యంగా ఎందు నిమిత్తమై చేరి వచ్చామో ఆ సందర్భానికి అనుకూలమైనటువంటి ఆలోచనలు మాకు దయచేయమని, అవి చేరి వచ్చిన మా అందరి యొక్క క్షేమార్థమై పంచిపెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగంలో యెషయా ప్రవక్త రాస్తూ, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భం వేరే, కానీ ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటంటే దేవుడు మనకిచ్చిన పిల్లలు, లేక ఈరోజు శాంతికి దేవుడిచ్చిన పిల్లలు. వారి గురించి ఆయన ఏమన్నాడంటే, యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము అన్న. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఎవరి వలని తర్వాత చూస్తే సియోను కొండ మీద నివసించు అని. సియోను అనేది అది ఒక ఎత్తైనటువంటి స్థలం, ఎల్లప్పుడూ ఉండేటటువంటి స్థలం. ఆ ఎత్తైనటువంటి స్థలంలో నివసించేటటువంటి, ఎల్లప్పుడూ నివసించేటటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, ఆయన వలన పొందుకున్నారు. లేక వారైతేనే మనమైతేనేమి మన బిడ్డలను దేవుని ద్వారానే పొందుకున్నాం. యెహోవా వలననే మనం బిడ్డలను పొందుకున్నాం. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గర్భము తెరిచేవాడు ఆయన్నే, గర్భము మూసేవాడు కూడా ఆయన్నే. అబ్రహాం ఒకసారి అబీమెలెకు దగ్గర ఉన్నప్పుడు అబీమెలెకు యొక్క గర్భాన్ని ఆయన మూసివేశాడు అని మనం చదువుతాం. ఆ తర్వాత లేయా రాహేలు విషయంలో చదివినప్పుడు దేవుడు వారి గర్భమును తెరిచెను అనే మాట కూడా మనం చూస్తాం. అంటే మూసేవాడు ఆయన్నే, తెరిచేవాడు ఆయన్నే. మరి ఒక మాట మనందరికీ బాగా తెలిసిన మాట 127వ కీర్తనలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కానీ తెలుగులో కుమారుడు అన్నాడు, కానీ
అది ఇంగ్లీష్లో చిల్డ్రన్ అంటే పిల్లలు అన్నాడు. పిల్లలు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం. గర్భఫలం ఏదైనా సరే అది దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం. అందుకే ఇక్కడ ప్రవక్త అంటూ ఉన్నాడు, నేను ఇది వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలుగా మనం చూస్తాం. ప్రవక్త ప్రవచనాత్మకంగా రాసినటువంటి మాటలు. కానీ మన యొక్క సందర్భానుసారంగా మనం ఆలోచించినప్పుడు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన పిల్లలు, వారిని గురించి ఆయన ఏమంటా ఉన్నాడంటే, సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఎక్కడున్నారు? ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నారు. ఈ పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలీయుల మధ్య ఎలా ఉన్నారు అంటే సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నారు అని. సూచనలు అంటే ఒక గుర్తుగా, సూచక కార్యం అన్న సూచన అన్న ఈ రెండు కూడా మిగతా తర్జుమాల్లో ఒకే పదమే ఉపయోగించబడింది. అంటే ఒక గుర్తు, సైన్ అంటారు, ఒక గుర్తు. తర్వాత మహత్కార్యాలు, దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ విధంగా వారు ఇశ్రాయేలీయుల మధ్యన అంటే దేవుని ప్రజల మధ్యన వారు ఉన్నారు. ఎవరు? దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఈ ఉదయకాల సమయమున నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఒక్క శాంతికే కాదు, వచ్చిన మనందరికీ కూడా దేవుడు నాకిచ్చిన పిల్లలు, యెహోవా నాకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన పిల్లలు సమాజములో, సంఘములో, దేవుని ప్రజల మధ్యన, అనేక ప్రజల మధ్యన వారు ఎలాగున్నారు? వారు దేవుని యొక్క యెహోవా వలని సూచనలుగా అంటే ఒక గుర్తుగా, ఏదైనా మన పిల్లలను చూస్తే దేవుని గురించిన కొన్ని సంగతులు గుర్తు రావాలి, మహత్కార్యములుగా వారు కనబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనకు గర్భఫలాన్ని ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు, స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారిని పెంచవలసిన విధానం ఉంది. ఊరికి మనకు బహుమానంగా ఇస్తే దాన్ని ఎక్కడో పడేయడం కాదు, దాన్ని బహుజాగ్రత్తగా పెంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. దేవుడు వారి విషయంలో కూడా ఒక దినం లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానాన్ని మనం ఎలాగ కాపాడుకుంటూ ఉన్నామో, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనం ఎలాగ కాపాడుకుంటూ ఉన్నామో, ఆయన ఇచ్చినటువంటి పిల్లలు ఆయన ఇచ్చాడు. మనకుగా మనం సంపాదించుకున్నవి కావు, ఆయన ఇచ్చినటువంటి సంతానం, ఆయన ఇచ్చినటువంటి పిల్లలు వారు ఎలాగున్నారు అనేది ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. కొన్ని సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు, మరి ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో దాదాపుగా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి సంగతి దేవుని వాక్యం ఎరిగిన మనందరికీ తెలుసు. ఆ 430 సంవత్సరాల్లో కూడా వారు అనేకమైనటువంటి బాధలు అనుభవించారు, కష్టం అనుభవించారు. వారు ఇంకా దిక్కు తెలియక, చూడండి ఒక మాట మనం చదివితే నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో చదివితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను అన్నాడు. వారు నిట్టూర్పులు విడిచారు. ఇంకా చూస్తే 7వ వచనం నుంచి 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని. వారు బానిసలుగా ఉండి వారు కష్టపడుతూ ఉంటే, వారు దుఃఖపడి వారు మొరపెట్టుకుంటూ ఉంటే, దేవుడు వారి మొరను ఆలకించి వారి పక్షముగా వారిని విడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా వారిని అక్కడి నుంచి నడిపించాడు. కానీ మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఐగుప్తు దేశంలో మోషే అహరోనులు కలిసి చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. నిర్గమాకాండం మనం చదువుతూ వెళ్తే వారు చేసిన సూచక కార్యాలు, మహత్కార్యాలు అని అక్కడ మనం చదువుతాం. అందులో ఒకటి మనం చదివితే చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుకుందాం.
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34-35. నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎవడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొని యత్నము చేసినా, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను అన్నాడు. వారి మధ్యలో దేవుడు మోషే అహరోనులను ఏర్పాటు చేసుకొని సూచక క్రియలు అద్భుత కార్యాలు మహత్కార్యాలు ఎందుకు చేశాడు అంటే యెహోవా దేవుడని ఆయన తప్ప మరి ఎవడూ లేడని తెలుసుకొనలాగునా అని మనం చదువుతా ఉన్నాం. వారు చేసినటువంటి సూచక కార్యాలు మహత్కార్యముల ద్వారా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం తెలుసుకోవాలి అంటే యెహోవా మాత్రమే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరు లేరు అనే సంగతి వారు తెలుసుకోవాలి అని మరి ఆ కార్యాలు వారు జరిగించారు అని మనం చదువుతూ ఉన్నాం. మరి మనం ధ్యానిస్తున్నది ఏంటంటే ఆ మాట మనం మనసులో పెట్టుకుంటే మనకి ఇవి అర్థమవుతాయి. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము అన్నాడు. అంటే మన పిల్లలు ఈ యొక్క సమాజంలో ఈ సంఘము ఎదుట మనము సూచనలుగా మహత్కార్యములుగా ఉండాలి అంటే మొదటిది మనల్ని చూచినప్పుడు ఎలాంటి సూచన కనిపించాలి అంటే యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు అనేది ఎవరికి అర్థం కావాలి? సమాజంలో ఉన్నవారికి సంఘంలో ఉన్నవారికి మనల్ని చూచినప్పుడు అర్థం కావాలి. మరి మనల్ని చూచినప్పుడు వారు తెలుసుకోవాలా అంటే మన జీవితాలు ప్రత్యేకమైనవిగా ఉండాలి. లోకంలో ఉన్నవారి జీవితాలకు మన జీవితాలకు వ్యత్యాసం ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. మరి అనేకమైనటువంటి దేవుళ్ళను కొలుస్తూ ఉన్నారు. మనం ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తూ ఉన్నాం. కానీ మనం చెప్పుకుంటూ ఉన్నాం మన దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే సత్యదేవుడు అని మనం చెబుతూ ఉన్నాం. మంచిదే, కానీ మన యొక్క జీవితాలను బట్టి అవి ఒక సూచనలుగా వారికి కనిపిస్తూ ఉన్నాయి. మనల్ని చూడగానే అవును వీరి దేవుడే దేవుడు కదా. ఎవరిని గురించి చెప్పాడు ఆ మాట? దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగోల విషయం మనం చూస్తే వారి యొక్క రాజు చెప్తా ఉన్నాడు, ఇదిగో వీరి దేవుడే దేవుడు అన్నాడు. దేన్ని బట్టి చెప్పారు అంటే వారు అక్కడ సూచనలుగా కనబడుతూ ఉన్నారు. వారి యొక్క జీవితాలను బట్టి వారి విషయంలో దేవుడు చేసిన మహత్కార్యములు. ఇదిగో ఆ యొక్క షద్రకు, మేషక్, అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అది ఇంకా 7 అంతలు రెట్టింపు చేసి తీసుకుపోయి పడేశారు. కానీ రాజు అన్నాడు, ఇదిగో మనం 3 వేశాం కదా, 4 కనిపిస్తూ ఉన్నారు అని. 4వ వ్యక్తి ఇదిగో దేవదూతలాగా మనుష్య కుమారుని పోలి ఉన్నాడు అని. యేసు ప్రభువు తానే వారి మధ్యలో ఉండి వారిని రక్షించాడు. ఆ మహత్కార్యమును చూచిన తర్వాత ఆ రాజు అయితేనేమి అక్కడ ఉన్నవారైతేనేమి ఒప్పుకుంటా ఉన్నారు. ఏమని? యెహోవాయే దేవుడు, ఆ దేవుడు తప్ప ఇంకోడు లేడు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన్ని ఆలోచన చేద్దాం. దేవుని నమ్ముకున్నాం, దేవుని బిడలమని చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఆ విధమైనటువంటి సూచనలుగా మనం ఉన్నామా? మనల్ని చూచినప్పుడు లోకములో ఉన్నవారు మరి ఇదిగో వీరు దేవుని పిల్లలు, వీరి దేవుడే నిజమైన దేవుడు అని చెప్పగలుగుతూ ఉన్నారా? కానీ దేవుడు మనకిచ్చింది ఎందుకు పిల్లలంటే వారు ఎలా ఉండాలి? వారు దేవుని పిల్లల మధ్యన సమాజంలో సంఘములో ఒక సూచనగా ఉండాలి. యెహోవా వలని సూచనలుగా యెహోవాను ఎవరో తెలియజేసే విధంగా వారు ఉండాలి. కానీ లోకానికి మనం పిల్లలు ఏం చూపిస్తూ ఉన్నారు, మనం ఏం చూపిస్తూ ఉన్నాం? ఇలాంటి దేవుడు మనకు ఉండకూడదు అనుకుంటా ఉన్నారా? ఇంత భయంకరమైన దేవుడు మనకెందుకు? ఇంత పాడు పనులు చేసే వాళ్ళ దేవుని పిల్లలు అని అనుకుంటూ ఉన్నారా? ప్రేమైన వాళ్ళరా, అది దేవుని నామానికి అవమానం కలిగించేది. అయితే ఒకవేళ మనం కానీ మన పిల్లలు కానీ ఈ విధంగా ఉంటే ఒక దినాన దేవుని దగ్గర మనం లెక్క అప్పగించాలి అని ప్రవక్త అంటూ ఉన్నాడు. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఎలా ఉన్నారో ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని ప్రజల మధ్యన వారు ఎలా కనిపిస్తూ ఉన్నారు? మొట్టమొదటిగా వారిని చూడగానే వారికి అర్థమవుతా ఉన్నది ఏంటంటే యెహోవాయే
దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని మనల్ని చూచినప్పుడు కూడా మన అంటే ఈ మాటలు దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? మనకందరికీ పిల్లలు ఉన్నారు. శాంతికి ఇప్పుడు పిల్లలు పుట్టారు, వారు ఇంకా పెరిగి పెద్దవాళ్ళు కావాలి. కానీ వారిని పెంచేటప్పుడు ఈ చిన్న వయసు నుంచే వారిని దేవుని యందలి భయభక్తుల్లో పెంచి ఒక దినం వారు ఆ విధమైనటువంటి సాక్షులుగా నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. చిన్నవాడై ఉన్నప్పుడే వానికి నేర్పించమన్నాడు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులమైన మనమే నేర్పించాలి. మనం చూడనట్టుగా వెళ్తే అది సరైనటువంటిది కాదు. దేవుని పిల్లలంగా మనకు దేవుడు బాధ్యత అప్పగించాడు. మన పిల్లలను సరైన రీతిలో మనం పెంచాలి. వారు అనేకమైనటువంటి ప్రజల మధ్యన, సమాజంలో, సంఘములో యెహోవాయే దేవుడు అని వారు చూపించే విధంగా, ప్రకటించే విధంగా వారిని మనం పెంచాలి అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాం. రెండవ సంగతి మనం చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మక యుందురు. ఇక్కడ మోషే గురించి చెప్పబడిన మాట, కానీ ఎన్ని సూచక్రియలు చేసిన వాళ్ళు నన్ను నమ్మడం లేదు. నన్ను చూచి వారు నమ్మడం లేదు అంటే సూచక క్రియలు ఎందుకు దేవుడు చేశాడు అన్నాడు, మహత్కార్యములు ఎందుకు ఐగుప్తులో జరిగించాడు అంటే వారు ఆయనను నమ్మడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. మొదటిది ఆయనే దేవుడిని తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనను హృదయంలో అంగీకరించాలి. అంగీకరించే విధంగా వీరు ఉండాలి. ఎవరు? దేవుని పిల్లలు ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు. వారు ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క సంఘములో వారు ఎలా కనబడాలి అంటే వారిని చూచినప్పుడు వారు ఒక సూచనగా, అంటే ఇదిగో వీరి దేవుడే దేవుడు, వీరి దేవుని యందు నేను కూడా విశ్వాసం ఉంచాలి అన్న ఒక భావన రావాలి. అంటే మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి? మన జీవితాలు సరిగా లేనప్పుడు ఎవరైనా అనుకుంటారా నేను కూడా ఈ దేవుని యందు విశ్వాసం ఉంచాలి అని, ఈ దేవుని నమ్ముకోవాలని అనుకుంటారా? మన జీవితాలే భ్రష్టత్వంలో ఉంటే, మన జీవితాలే దిక్కుతోచని స్థితిలో ఉంటే, దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తూ ఉన్నాం, కానీ మన జీవితాలు సరిగా లేనప్పుడు మనల్ని చూచి ఎవరైనా అనుకుంటారా ఈ దేవుని యందు విశ్వాసం ఉంచాలని? కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మన పిల్లలు ఎలా ఉండాలి? ఒక సూచనగా ఉండాలి. మనల్ని చూడగానే వారు తెలుసుకోవాల్సింది వారి దేవుడే దేవుడని తెలుసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఆ దేవుణ్ణి వారు నమ్ముకోవాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని. అందుకే దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు. మన పిల్లలు ఏదో విధంగా పెరగాలని కాదు, మన పిల్లల ద్వారా, మన ద్వారా దేవుడు కొన్ని విషయాలు జనులకు ప్రత్యక్షపరచాలనుకుంటా ఉన్నాడు. మన ద్వారా మనమే ఆయన యొక్క సాక్షులం. ఆయన గురించి లోకంలో ప్రచురించడానికే ఆయన మహిమార్థమై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వయంగా ఈ లోకంలోనికి దిగి వచ్చినప్పుడు కూడా, మానవునిగా దిగి వచ్చినప్పుడు కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు ఆయన. చూడండి ఒక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం. మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పి, ఎందుకు మనల్ని సూచనగా, మహత్కార్యాలుగా ఉండమన్నాడు అంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు సూచక కార్యాలను చూచి, మహత్కార్యములను చూచి మాత్రమే నమ్ముతూ ఉన్నారు. మరి ఒక అధికారి కుమారుడు చావ సిద్ధమై ఉండెను అని పైన మనం చదువుతాం. ఆయన వచ్చి తన కుమారుని బ్రతికించమని అడిగినప్పుడు ఆయన పలికినటువంటి మాట ఇదే, సూచక్రియలను, మహత్కార్యం చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరు.
కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని సూచనలుగా మహత్కార్యములుగా ఉంచినాడు అంటే వాటి ద్వారానే ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఎటువంటి సూచకలు ఇవి, ఎటువంటి మహత్కార్యాలు అంటే తర్వాత మనము అపోస్తల కార్యముల గ్రంథంలో కూడా మనం చూస్తాం. వారు ఆయన యొక్క శిష్యులు కూడా అనేకమైన కార్యాలు చేశారు. ఎందుకు చేయగలిగారు అంటే వారికి ఉన్న గొప్ప విశ్వాసం, వారి యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం. ప్రారంభ దినాల్లో వారు అద్భుత కార్యాలు చేశారు. పేతురు యోహానులు అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో అది ఆ దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒకడక్కడ మోసుకొని రాబడుతూ ఉన్నారు. ప్రతిదినం తీసుకొని వచ్చి ఆ యొక్క ద్వారం దగ్గర ఆయన కూర్చుండబెడతా ఉన్నారు. వారిని కేవలం ఒక మాట చేతనే వారు లేచి నడవగలిగే విధంగా చేశారు. కారణం ఏంటి? అద్భుత కార్యాలు ఎందుకు జరిగాయంటే వారు దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసం, వారు జీవించిన విధానం, వారి యొక్క భక్తి జీవితం, వారి యొక్క పరిశుద్ధ జీవితం. వారు ప్రజలకు ఎలా కనిపిస్తూ ఉన్నారంటే ఒక సూచకంగా, ఒక మహత్కార్యంగా కనిపిస్తూ ఉన్నారు. ఇదిగో వీరి దేవుని యందు మేము కూడా విశ్వాసం ఉంచితే మేము కూడా బాగుపడతాం. కేవలము శరీర సంబంధమైనటువంటి స్వస్థత కాదు, అనేక మంది దయ్యములు పట్టిన వారు కూడా బాగుపడి స్వస్థ చిత్తులై యేసు పాదము దగ్గర కూర్చున్నారు. అనేక మంది ఇదిగో మరి జక్కయ్య సుంకపు గుత్తదారుడు, అటువంటి వారు కూడా అన్యాయంగా సంపాదించుకుంటున్నటువంటి వారు కూడా అన్యాయమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు అయిన యేసును వెంబడించేవారయ్యారు. ఇవన్నీ జరగాలి లోకంలో అంటే మనం ఎలా ఉండాలి? మనం సూచకంగా ఉండాలి. మనల్ని చూడగానే మన దేవుడి యొక్క కార్యాలు వారికి అర్థం కావాలి. అప్పుడే వారు కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఈనాడు చాలామంది విశ్వాసం ఉంచకపోవడానికి కారణం అది కూడా ఉంది. మన యొక్క జీవితాలే సరిగా లేవు. క్రైస్తవులం అని చెప్పుకుంటా ఉన్నాం, దేవుని పిల్లలం అని చెప్పుకుంటా ఉన్నాం కదా. చర్చిలో ఉన్నప్పుడు ఒక రకంగా, బయట ఉన్నప్పుడు ఒక రకంగా, దేవుని మందిరానికి పోయినప్పుడు మన జీవితాలే వేరు, కానీ బయట ఉన్నప్పుడు మన జీవితాలే వేరు. ఇంకా కొన్ని స్థలాల్లో మనం చూస్తాం, ఇటువంటి ఏదైనా మంచి కార్యాలు జరిగినప్పుడు మొదట పెడతారు మైక్లో ఏం పాటలు, దేవుని పాటలు, ఒక 10 నిమిషాలు, తర్వాత అయిపోయింది, మనం వినలేము. అసలు కర్ణ కఠోరంగా ఉంటాయి. అవన్నీ చూస్తే వాళ్ళకి ఏమర్థమవుతుంది? దేవుని నమ్మని వారికి ఏమైనా అర్థమవుతుందా? వారికి మనకున్న తేడా ఏమైనా ఉందా? అదంతా అయిపోయినాక రాత్రి డీజే పెట్టి డ్యాన్సులు, ఇంకా చెప్పండి ఎవరు అర్థం చేసుకుంటారు? ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే పిల్లలు, మందిరానికి వెళ్ళే పిల్లలు, విశ్వాసులు పడినటువంటి వారు, నిజంగా వారు విశ్వాసులు కాదు, నిజంగా వారు దేవుని నమ్మిన వారు కారు. నిజంగా దేవుని నమ్మిన వాడు ఎప్పుడు అలాంటి పనులు చేయడు. వాడు తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటాడు. ఎందుకు అంటే వారి దేవుడు ఎవరో వానికి తెలుసు, వారి దేవుడు ఎలాంటి వాడో వారికి తెలుసు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. అంటే ఆయన కనుదృష్టి నుంచి మనం తప్పించుకోలేం అన్న సంగతి తెలుసు కనుక భయం కలిగి జీవిస్తాం. అదే మూడో విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మూడవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 8వ వచనం. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు అన్నాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు, ప్రపంచమందుండే నివాసులంతా కూడా ఏం కావాలి? భయపడాలి. నిజంగా ఈరోజు మనము మన పిల్లలు యెహోవా యొక్క సూచనలుగా మనం ఉన్నామా? మనల్ని చూచినప్పుడు వారు వీరి దేవుడే దేవుడని తెలుసుకోగలుగుతూ ఉన్నారా? ఆ దేవుని యందు మేము కూడా విశ్వాసం ఉంచాలి అని అనుకోగలుగుతూ ఉన్నారా? ఆ దేవునికి భయపడుతూ ఉన్నారా? వారు నిజంగా భయపడాలి అంటే మన జీవితాలు దానికి సరిపోయిన విధంగా ఉండాలి. ఇదే అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 43వ వచనంలో ఒక మాట చూడండి. వారు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. యేసు ప్రభు యొక్క శిష్యుల ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటే అప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది? భయం కలిగింది. ఈనాడు మనకే భయం లేదు,
ఇంకా ఇతరులకు మనం చూసి ఎక్కడ భయం కలగాల? మన దేవుణ్ణి తెలుసుకొని ఎక్కడ భయపడతారు? మనమే దేవునితో ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామో, ఎలా ఉండాలో అలా ఉండలేకపోతా ఉన్నాం. ఎక్కడ 2, 3 నా నామంలో చేరి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఎక్కడైనా సరే, ఇక్కడ కూడా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పెళ్ళి సందర్భంగా మనం వస్తే అక్కడ కూడా ఆయన నామంలో చేరి వస్తాం. అక్కడ కూడా మన మధ్యలో ఉంటాడు ఆయన. కానీ ఆయనను మధ్యలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నాం? ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాం. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, దేవుని మందిరంలో ఉంటూ, దేవుని సంఘములో ఉంటూ ఆయన మన మధ్యలో ఉన్నాడు అన్న సంగతి తెలుసుకోకుండా మనం ఎన్నో కార్యాలు చేస్తాం. అవి మనకే తెలుసు. అంటే ఏం లేదు, మనకు భయం లేదు. ఆనాడు శిష్యుల యొక్క జీవితాలను బట్టి ప్రతి వానికి కూడా భయం కలిగింది, ఏం జరుగుతుందో అని కదా. ఎందుకు అంటే పై వచనాల్లో మనం చూస్తే చాలామంది, దాదాపుగా 3,000 మంది ప్రభువుని నమ్మినట్టుగా మనం చూస్తాం. మరి ఆ 3,000 మంది ఎలాంటి వారై ఉంటారు? అందరూ మంచివారా? ఆ 3,000 మందిలో ఎంతమంది తాగుబోతులు ఉన్నారో తెలియదు, ఎంతమంది అన్యాయంగా డబ్బు తినేవారు ఉన్నారో తెలియదు, మరి అనేక చెడు కార్యములు కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు బ్రతికున్నప్పుడే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినారు? పాపాత్మురాలు అయినటువంటి స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. అటువంటి వారు ఆ యొక్క స్థలంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ వారందరూ ప్రభువుని నమ్ముకొని మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అంటే, వారు అంతకు పూర్వం ఎలాంటి జీవితం కలిగి ఉన్నారో ఆ జీవితానికి స్వస్తి చెప్పి నూతనమైన జీవితాన్ని వారు ప్రారంభించినప్పుడు, అలాంటి వారిని చూసినప్పుడు వారిలో భయం కలిగింది. అయ్యో, ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా, జీవితాలనే మార్చే దేవుడు ఉన్నాడా అని వారికి భయం కలిగింది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ప్రవక్త అంటా ఉన్నాడు, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను ఎలా ఉన్నారంట? సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతివు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము అంటా ఉన్నాడు. మనం చెప్పగలమా ఈ మాట? ఈ దినాన నేను, నా పిల్లలు, ఇదిగో ఈ ప్రజల మధ్యన, ఈ సమాజం మధ్యలో, ఈ సంఘము మధ్యలో మేము ఇలాగున్నాం, మేము ఒక సూచకంగా, ఒక మహత్కార్యంగా మేము ఉన్నాం. మమ్మల్ని చూస్తే మా దేవుడని వారు తెలుసుకుంటారు. మమ్మల్ని చూస్తే వారు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. మమ్మల్ని చూస్తే వారు దేవునికి భయపడతారు అని మనం చెప్పగలమా? కానీ ఆనాడు వారు చెప్పగలుగుతూ ఉన్నారు, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలుల మధ్య మేము ఇలాగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈనాడు శాంతికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆమె చెప్పాల్సింది కూడా అదే. నేను, ఆమె తర్వాత స్వరూపు కూడా వచ్చాడు మా మధ్యకు. నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, ఆయన ఇచ్చినటువంటి పిల్లలు వాళ్ళు. అది ఎంత భాగ్యం అండి. దేవుడిచ్చిన పిల్లలను ఏ విధంగా పెంచాలి మనం? వారిని ఏ విధంగా పెంచుతూ ఉన్నాం? వారిని చూచినప్పుడు ఇతరులు ఏం చెప్పగలుగుతూ ఉన్నారు? మన దేవుని యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకోగలుగుతూ ఉన్నారా? తెలుసుకోలేకపోతున్నారండి. ఎంత విచారకరం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, వారిని మనం ఆ విధంగా పెంచవలసిన బాధ్యత మనకుంది. వారు పెద్దవారై చెడిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. మన చేతిలో ఇంకేమి లేదు. దేవుడే కార్యం జరిగించాలి తప్ప మన చేతిలో. కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనకు బాధ్యతలు అప్పగించాడు. బహుమానంగా, స్వాస్థ్యంగా దేవుడిచ్చి బాధ్యతలు అప్పగించినప్పుడు వారిని సరైన రీతిలో మనం పెంచాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలి? దేవుని సంఘం మధ్యన, సమాజం మధ్యన సూచకముగాను, సూచనముగాను, మహత్కార్యముగాను వారు ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఒక సేవకుడు వచ్చాడు కనుక నేను ముగిస్తాను. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన కూడా ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో మనం చూస్తే ఆయన చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి, వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి అన్నాడు. తర్వాత 9వ వచనంలో
నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు అన్నాడు. నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను అన్నట్టుగా యేసు ప్రభు కూడా ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, నాకు ఇచ్చినటువంటి పిల్లలు అంటాడు, వారిని నాకు అనుగ్రహించితివి అన్నాడు. మరి వారికి ఆయన చేసినటువంటి కార్యం, మహత్కార్యం మనం ఎరుగుదాం. ఆయన వారిని ఆయనకు అనుగ్రహించగా వారందరి కోసం ఆయన సిలువలో బలియాగమైన సంగతి మనం ఎరుగుదాం. వారందరి యొక్క పాపముల పరిహారార్థమై, ప్రాయచిత్తార్థమై ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమును కార్చి ఒక గొప్ప కార్యమును ఆయన చేసి గొప్ప రక్షణను ఆయన సిద్ధపరిచాడు. సిలువలో ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఒక సూచనగా ఆయన కనపడతా ఉన్నాడు, ఒక మహత్కార్యంగా ఆయన కనపడతా ఉన్నాడు. అంతేకాదు, ఆయనకు అనుగ్రహించిన పిల్లలైనటువంటి ఆ యొక్క అపోస్తలులు అయితేనేమి, ఆ యొక్క ప్రారంభ దశలో ఉన్నటువంటి సంఘం మనం చూస్తే వారు కూడా ఎలా ఉన్నారు అంటే, వారు మరి దేవునికి సాక్షార్థమై జీవించిన వారు చేసినటువంటి సూచక క్రియలను బట్టి, మహత్కార్యములను బట్టి అక్కడ ఉన్న ప్రజలందరికీ భయం కలిగింది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలు ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క సంఘంలో వారు ఎలా ఉండాలి అంటే ఒక సూచకంగా, ఒక మహత్కార్యంగా వారు ఉండాలి అని. మొదటిది, వారు మనం చూచినప్పుడు వీరి దేవుడు అని వారు తెలుసుకోగలగాలి. రెండవది, వీరి దేవుని యందు విశ్వాసం ఉంచాలి అన్న కోరిక వారిలో కలగాలి. మూడవది, వారి దేవుని పట్ల, మన దేవుని పట్ల వారికి భయం కలగాలి. ఇవన్నీ జరగాలంటే పిల్లలు ఎలా ఉండాలి? పిల్లలు దేవుని యందలి భయభక్తుల్లో పెరగాలి. వారు దేవుని యందలి భయభక్తుల్లో పెరగాలి అంటే ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులదే బాధ్యత. దేవుడైతే ఇచ్చాడు. దేవుడు మనకు బహుమానంగా, స్వాస్థ్యంగా, కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే బిడ్డలు నిజంగానే యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం. ఎంతోమంది పిల్లలు లేని వారు ఉన్నారు. ఎంతోమందిని ఇంకా మనం చూస్తే చివరికి గర్భము ధరించేటప్పుడు కూడా చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. వాస్తవానికి శాంతి విషయంలో దేవుడు చేసిన కార్యం అది ఎంత గొప్పదో మనం ఎరుగుదాం. కవల పిల్లలు 8వ నెల పడింది కదమ్మా, పడలేదు, పడింది. 8 నెల పడితే సామాన్యంగా బ్రతికినటువంటి రుజువులు ఎక్కడ లేవు. మనం చరిత్రలో మనం సామాన్యంగా చూడం. కానీ దేవుని మహాకార్యం, గొప్ప కార్యం, అది కూడా సిజేరియన్ కాదు, మళ్ళీ నార్మల్ డెలివరీ. యెహోవా నాకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన ఆ పిల్లలను ఎంత జాగ్రత్తగా పెంచాలో, ఏ విధంగా పెంచాలో మనం జ్ఞాపకం చేసుకొని, శాంతి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నాం, మనం అందరం ఉన్నాం, మనకు పిల్లలు ఉన్నారు, వారిని మనం ఎలా పెంచాలి? వారిని చూచినప్పుడు ఎవరైనా చెప్తా ఉన్నారా వీరి దేవుడే నిజమైనటువంటి దేవుడు అని చెప్పగలిగే విధంగా మన పిల్లలు ఉన్నారా? లేకపోతే వద్దురా నాయన, వీడొద్దు, వీళ్ళ దేవుడు వద్దు మాకు. ఎందుకంటే ఒకసారి నేను కర్ణాటకలో పనిచేసేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. నాతో పాటు ఉన్నటువంటి ఒక పనిచేసిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అది జనవరి 1. నిన్న 31వ తారీఖు రాత్రి బాగా ఎంజాయ్ చేసావా అని అడిగాను నన్ను. అంటే నేను అన్నాను, ఎంజాయ్ ఏం లేదు నాయన, మందిరంలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం. వాళ్ళ అమ్మ చెప్పిందంట, వీడు రాత్రి ఎక్కడో తాగడానికి బయలుదేరితే వాళ్ళ అమ్మ చెప్పిందంట, ఒరేయ్ ఇవన్నీ మనవి కాదురా, క్రైస్తవులవి, మనం చేసేటివి కాదురా అని చెప్పిందంట. అంటే ఈనాడు క్రైస్తవులకు ఎలాంటి పేరుందో చూడండి. 31వ తారీఖు పబ్బుల్లో, బార్లలో, డాబాల్లో తాగుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు అనేది లోకం తెలుసుకున్న విషయం. మరి మనం సూచనగా ఉండాలంటే అట్లా ఉండాలనా? మనల్ని చూసి దేవుని నమ్ముకోవాలంటే మనం కూడా, మన జీవితాలు కూడా అట్లా ఉంటే ఎవరైనా నమ్ముకుంటారా? కానీ మనం ఒక ప్రత్యేకమైన జీవితం, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినాడు, లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచినాడు. ప్రత్యేకమైన వారంగా మనం ఉండాలన్నది ఆయన ఆశ. కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లలను ఆ విధంగా దేవుని యందలి భయభక్తుల్లో పెంచుతూ ముందుకు సాగడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక. మరి మన మధ్యలో మరి ఒక దైవజనులు ఉన్నారు. పసుపుపాల నుంచి వచ్చిన విజయరాజు అన్నగారు కూడా ఒక 10-15 నిమిషాలు మనకు వాక్యాన్ని అందిస్తారు కనుక ఒక చిన్న పాట పాడిన తర్వాత అన్నగారికి సమయాన్ని అప్పగిద్దాం.
శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును అనే పాట పాడుకుందాం. 856వ పాట. శాంతి సంతోషము సమాధానములు సదా యేసులో దొరుకును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. కొంతకాలమే ఈ లోకము అంతాలో కనబడి మాయామగును, కొంతకాలమే ఈ లోకము అంతాలో కనబడి మాయామగును. చింతలన్నీ ప్రభు చెంత చేరి సంతాసముగాయిచు నిత్య సుఖము, చింతలన్నీ వీడి చేరిన సంతాసముగాయిచు నిత్య సుఖములు. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. సకల సంపదలు ఆస్తులుయున్నన్ సకలము ఒకనాడు సమసిపోవును, సకల సంపదలు ఆస్తులుయున్నన్ సకలము ఒకనాడు సమసిపోవును. సర్వము నీవే అని మోసపోకు, సర్వము నీకు ప్రభువే నమ్ము, సర్వము నీవే అని మోసపోకు, సర్వము నీకు ప్రభువే నమ్ము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకును, సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చును, సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకును. పూర్ణ భాగ్యముని సిద్ధపరచెను, పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము, పూర్ణ భాగ్యముని సిద్ధపరచెను, పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము. శాంతి సంతోషం సమాధానములు సదా యేసులో దొరుకును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును, చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడును. మన మధ్యలో ఉన్న దేవసేవకులు విజయరాజన్న గారు వాక్యం అందిస్తారు. అందరూ దయచేసి శ్రద్ధతో ఆలకించాలని